హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈ రోజైతే మనం ఒక టేస్టీ స్నాక్ రెసిపీని చూద్దాము. దీన్నైతే మంగోడే అంటారు. మూంగ్ దాల్ పకోడీ. చాలా రుచిగా ఉంటుంది. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, ఒక డిఫరెంట్ ఫ్లేవర్తో చాలా అంటే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా ఉందో. టీ టైంలో ఏదైనా డిఫరెంట్గా స్నాక్స్ ట్రై చేయాలనుకుంటే ఈ రెసిపీని అయితే తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం ముందుగా మనం పెసరపప్పు నానబెట్టుకుందాము. ఇక్కడ నేను పొట్టు పెసరపప్పు తీసుకున్నాను. మీకు ఇవి అందుబాటులో లేకపోతే మామూలు పెసరపప్పు అయినా తీసుకోవచ్చు. 1 కప్పు తీసుకున్నాను. ఇది వెయిట్లో వచ్చేసి 200 గ్రాముల పప్పు. దీన్ని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి నీళ్లు పోసి 3 నుంచి 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఈ పకోడీని మనం పెసలతో కూడా చేసుకోవచ్చు. గుండు పప్పు ఉంటుంది కదా, గుండు పెసరపప్పు, దాంతో కూడా చేసుకోవచ్చు. అవైతే 7-8 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఈ బద్దపప్పు అయితే 3-4 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది. నానిన తర్వాత 1-2 సార్లు శుభ్రంగా కడిగేసుకోండి. పొట్టు తీయకుండా కడిగేసుకోండి. పొట్టు తీయాల్సిన అవసరం లేదు. జాలిగిన్నెలో వేసుకుని నీళ్ళన్నీ పూర్తిగా వడారనివ్వాలి. ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. తర్వాత మిక్సీ జార్లో 3-4 పచ్చిమిర్చి, 2-3 ఎండుమిర్చి, 1.5 ఇంచుల వరకు అల్లం, 7-8 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ సోంపు కూడా వేసుకోవాలి. సోంపు అయితే తప్పకుండా వేసుకోండి, చాలా బాగుంటుంది. మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. వేస్తే కనుక పకోడీ టేస్ట్ చాలా బాగుంటుంది. నీళ్లు పోయకుండా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కొంచెం పలుకులుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి అయితే మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం నానబెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా, అది వేసేసుకోవాలి. నీళ్ళు అయితే అస్సలు ఉండకూడదండి. నీళ్ళు మాత్రం ఉన్న, తడే మాత్రం ఉన్నా కానీ పిండి జారు అయిపోతుంది. పల్స్ మోడ్లో మధ్య మధ్యలో ఆపుకుంటూ కొంచెం పలుకులుగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా కాదు, చూస్తున్నారు కదా, ఈ విధంగా పలుకులుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పెసరపిండిని ముందుగా మనం మసాలా వేసుకున్నాం కదా, ఆ గిన్నెలోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి విడివిడిగా చేసి వేసుకోండి. చిన్న ఉల్లిపాయ అయితే సరిపోతుంది, మరి ఎక్కువ అవసరం లేదు. అలాగే 3-4 గ్రాముల కరివేపాకు, 1 గుప్పెడు సన్నగా తరిగిన కొత్తిమీర, కొంచెం పసుపు, అలాగే కొంచెం ఇంగువ, 1/2 టీ స్పూన్లో సగం, 1/8 టీ స్పూన్ ఇంగువ, రుచికి సరిపడినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది. సాల్ట్ సరిపోకపోతే చివరిలో చూసేనే కలుపుకోవచ్చు. ముందైతే 1/2 టీ స్పూన్ వేసుకోండి. అన్నీ కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. మసాలా, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర ఇవన్నీ వేసాం కదా, ఇవన్నీ కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. పెసరపప్పు అయితే నీళ్ళన్నీ కూడా పూర్తిగా వడారిన తర్వాతనే గ్రైండ్ చేసుకోవాలి, లేదంటే పిండి జారు అయిపోతుంది. అలాగే పప్పు కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు, పలుకులుగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే మనకి అవి బాగా వేగి ఆ పప్పులు పకోడీ తినేటప్పుడు క్రిస్పీగా భలే రుచిగా ఉంటాయి. పకోడీకి పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడిన నూనె పెట్టేసి మీడియం ఫ్లేమ్లో నూనెని బాగా కాగనివ్వాలి. పిండిని చూడండి, ఈ విధంగా సైడ్ నుంచి తీసుకోవాలి, మధ్యలో నుంచి కాకుండా సైడ్ నుంచి పిండి తీసుకుంటూ ఈ విధంగా చిన్ని పకోడీలాగా వేసుకోవాలి. షేప్ ఏమీ అవసరం లేదు, ఈ విధంగా చిన్ని పకోడీలాగా వేసేసుకోవడమే. ముందైతే నూనె కాగిందో లేదో చెక్ చేసుకోండి. కొంచెం పిండి వేసి నూనె కాగిన తర్వాత కొంచెం పిండిని పకోడీలాగా వేసేసుకోవడమే. ఫ్లేమ్ అయితే అస్సలు హైలో పెట్టద్దు. ఇవి పకోడీ వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలి. ఆయిల్కి సరిపడా వేసేసి పచ్చిదనం తగ్గేంత వరకు లో మీడియం ఫ్లేమ్లో కాలనివ్వాలి. పచ్చిదనం తగ్గిన తర్వాత నిదానంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఫ్లేమ్ని అయితే కొంచెం తక్కువ ఫ్లేమ్లో వేయించుకోవాలి. అప్పుడే మనకి ఈ లోపల వరకు కూడా చక్కగా వేగి బాగా క్రిస్పీగా వస్తాయి. చూడండి, ఈ విధంగా మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేయించేసుకొని నూనెలోంచి తీసేసుకోవడమే. ఈ పకోడీ తీసేటప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసుకోండి, లేదంటే నూనె మరీ వేడెక్కిపోతుంది. ఎక్సెస్ ఆయిల్ డ్రైన్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా పకోడీ ఎంత క్రిస్పీగా వచ్చిందో. టేస్ట్ కూడా పకోడీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదే విధంగా మిగిలిన పకోడీ అంతా వేసేసుకోవడమే. లో మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే లోపల వరకు కూడా చక్కగా వేగి బాగా క్రిస్పీగా వస్తుంది పకోడీ. నేనైతే కొన్ని పచ్చిమిర్చి కూడా వేయించాను. పచ్చిమిర్చి చూడండి, ఈ విధంగా మధ్యలో ఘాటు పెట్టిన తర్వాతనే వేయించుకోవాలి. అలాగే పచ్చిమిర్చి ఎక్కడ కూడా తడి లేకుండా చూసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే ఈ పచ్చిమిర్చి వేసి వేయించుకోండి. ఆ వేడికి ఇవి వేగిపోతాయి. ఈ విధంగా కలుపుతూ ఉంటే మనకి మొత్తం అంతా కూడా తెల్లగా అయిపోవాలి. ఆ విధంగా ఎంతవరకు వేయించుకోవాలి. స్టవ్ అయితే ఆఫ్ చేశాకనే వేయించుకోండి. ఈ విధంగా వేయించేసి ఇవి వేడిగా ఉన్నప్పుడే పైనుంచి కొంచెం లైట్గా సాల్ట్ చల్లేసుకోండి. పకోడీ తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ మిర్చి కొరుక్కొని తింటుంటే భలే రుచిగా ఉంటుందండి. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చక్కగా ప్లేట్లో పకోడీ కొంచెం పెట్టేసి 2 మిర్చి వేసి ఇచ్చేయండి. ఎలా చేసావు రెసిపీ చెప్పు అని తప్పకుండా అడుగుతారండి. అంత రుచిగా ఉంటుంది పకోడీ. మూంగ్ దాల్ పకోడీ మంగోడీ అయితే రెడీ అయిపోయింది. క్రిస్పీగా భలే అంటే భలే రుచిగా ఉంటాయి. చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.